భూగర్భ జలాలు అడుగంటాయి. వేసవికి ముందే నీటి కష్టాలు మొదలయ్యాయి. పెద్ద ఎత్తున ట్యాంకర్లను బుక్ చేస్తున్నారు. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది ట్యాంకర్ బుకింగ్స్ పెరిగాయి. రానున్న రోజుల్లో పరిస్థితి ఏ విధంగా ఉంటుందో అని నగరవాసులు ఆందోళన చెందుతున్నారు. దీనికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అలేఖ్య అందిస్తారు. నగరంలో ఉన్న సమస్యల్లోకెల్లా నీటి సమస్య ఒకటి. ఇక వేసవిలో అయితే నీటి సమస్య గురించి చెప్పనక్కర్లేదు. అయితే వేసవిలో ఉన్న మొదటి నెలలోనే నీటి కష్టాలు తప్పట్లేదని, ఇక ఏప్రిల్ నెలలో ఏ విధంగా ఉంటుందని నగరవాసులు ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే మొదటి నెల మార్చిలోనే నీళ్ల ట్యాంకులు ఎక్కువగా బుకింగ్స్ అవుతున్నట్టు అధికారులు కూడా చెప్పడం జరుగుతుంది. అంతేకాకుండా హైదరాబాద్లోని పలు రెసిడెన్షియల్ కాలనీస్, అపార్ట్మెంట్స్, హైటెక్ సిటీ, మాదాపూర్ ఐటీ కారిడార్కి సంబంధించిన ఆఫీసెస్ కానీ కంపెనీస్ కానీ ఎక్కువగా నీటి ట్యాంకర్లను బుక్ చేసుకుంటున్నట్టుగా అధికారులు చెప్తున్నారు. ఇంకా కాలనీస్, అపార్ట్మెంట్స్ వాళ్ళు కూడా చాలా ఎక్కువగానే రోజుకి జూబ్లీ హిల్స్ పరిధిలోనే రోజుకి ఒక 150 ట్యాంకర్లు బుక్ అవుతున్నట్టు కూడా అధికారులు చెప్తున్నారు. అయితే ఈ మహానగరానికి నీళ్లు సరిపోకపోవడంతో 100 కిలోమీటర్ల దూరం నుంచి కూడా కృష్ణా, గోదావరి, సింగూరు, మంజీర జలాలను తీసుకువచ్చి వాటర్ బోర్డు సరఫరా చేస్తుంది అని అధికారులు చెప్తున్నారు. అంటే నీటి సమస్య ఎంతవరకు కూడా నగరవాసులకు అంటే రావద్దు అన్న దాంట్లో ఉద్దేశంతో వేరే నదుల నుంచి కూడా జలాలను తీసుకువచ్చి నీటి సమస్యను కొంతవరకు తగ్గిస్తున్నాము, నీళ్ళ ట్యాంకులను సప్లై చేస్తున్నాము అని కూడా అధికారులు చెప్తున్నారు. అయినప్పటికీ కూడా కొన్ని చోట్ల నీటి సమస్య ఎక్కువగా అయిందని చెప్పుకోవచ్చు. అయితే మార్చి వేసవిలో మొదటి నెలలోనే ఈ విధంగా ఉంటే ఇంకా ఏప్రిల్లో ఏ విధంగా ఉంటుందని అయితే నగరవాసులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రోజు 2600 మిలియన్ లీటర్ల జిహెచ్ఎంసీ పరిధిలో రోజు విడిచి రోజు నీళ్లను అందిస్తున్నారు. అయినప్పటికీ కూడా కొన్ని ప్రాంతాలలో నీటి సమస్య మాత్రం తగ్గడం లేదు. అయితే అంటే నీటి సమస్య ఇంకా కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని నగరవాసులు చెప్తున్నారు. మొత్తానికైతే కొన్ని ప్రాంతాలలో అయితే 3 రోజులకు ఒకసారి మాత్రమే సరఫరా చేస్తున్నామని కూడా చెప్తున్నారు. అయినప్పటికీ కూడా ఒకవేళ నీటి అవసరాలు పెరిగినప్పటికీ మేము ఇంకా అధికంగా వాటర్ సప్లై చేస్తామని అధికారులు చెప్తున్నారు. అయితే మొదటి నెలలోనే ఈ విధంగా ఉంటే ఇంకా రానున్న ఏప్రిల్ నెలలో వాటర్ సమస్య ఏ విధంగా ఉంటుందో, ఇంకెన్ని నీళ్ళు ట్యాంకర్లను బుక్ చేసుకోవాల్సి వస్తుందో అని అయితే ఇప్పటికే నగరవాసులు అయితే ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కెమెరామెన్ గజాన్తో అలేఖ్య, హెచ్ఎం టీవీ, హైదరాబాద్.